ఓవైసీ చిత్ర విచిత్ర మెలికలు పెడుతూ పిచ్చ పిచ్చ స్టేట్మెంట్లు బాగా ఇస్తున్నాడు. అందులో ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలి, వక్ఫ్ సవరణ బిల్లు ఆపేయాలి. నెంబర్ 1, మీ కొడుకు జీవితం నాశనం అయిపోతుంది మీరు మద్దతు ఇవ్వడం వలన అన్నటువంటిది. సరే, ఫస్ట్ ఓవైసీకి తెలియాల్సింది ఏంటంటే తెలంగాణ రాజకీయాలలో ముస్లిం మైనారిటీ ఓట్లు అనేటువంటిది కీలకం, నో డౌట్. అందులో హైదరాబాద్ 7 సీట్లు వాళ్ళ చేతిలోను. అక్కడ ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారా, జనసేన వాళ్ళు గెలుస్తారా, బీజేపీ వాళ్ళు గెలుస్తారా, కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారా? అత్యధికంగా ముస్లిం నియోజకవర్గం ఉంటే వేరే వాళ్ళని గెలవనియ్యరు కదా. అప్పుడు ఓట్ల బ్యాంకులు చెక్ చేసుకునేటప్పుడు రెండోది కూడా చూసుకుంటారు కదా. రెండవది, ఆంధ్రాలో అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ నియోజకవర్గాల మీద ప్రభావం తక్కువ, అది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మైనార్టీలను విపరీతంగా నెత్తిన పెట్టుకున్నాడు. ఏమైంది? విజయవాడ వెస్ట్ ఓడిపోయారే. అదే సందర్భంలో ఎన్ని చోట్ల ఓడిపోయారు? నెల్లూరు ముస్లిమ్స్ ఉన్నటువంటి ఏరియాలో ఓడిపోలేదా? కర్నూలు ఓడిపోలేదా? కాబట్టి అక్కడ నెత్తిని పెట్టుకున్నోడే ఓడగొట్టినప్పుడు వీళ్ళు ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటారు? రెండవది, అక్కడ వక్ఫ్ సవరణ చట్టం అనేటటువంటి దాన్నే వక్రీకరించేస్తే అట్లాగా. అదేంటి తిరుపతిలో ముస్లింలను తీసేశారు, వక్ఫ్లో హిందువులను ఎట్లా పెడతారు? హిందువులను ఎవడు పెడుతున్నాడు అక్కడ? దాంట్లో రాయబడింది ఏంటిది? ఆ వక్ఫ్ దానికి సంబంధించిన అధికారులను ఇన్వాల్వ్ చేయడానికి. అట్లాగే మీ దృష్టిలో ముస్లిమేతరులు అంటే ఎవరు? అహ్మదీలు మీకు ముస్లిములు కాదు, అట్లాగే ఇతర కొన్ని తెగలు మీకు ముస్లిములు కాదు. వాళ్ళకంటే మీ మతాన్ని ఆచరించే వాళ్ళల్లో ఉన్నటువంటి కొంతమందిని మీరు ముస్లిములు కాదంటున్నటువంటి వాళ్ళకి అక్కడ ముస్లిములు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ అవకాశం. దాన్ని డైవర్ట్ చేస్తే ఎట్లాగా?